హాయ్ అండి. ఈరోజు నేను మెంతికూరతోటి చపాతీ చేస్తున్నాను. ఫస్ట్ మనం గోధుమ పిండి తీసుకుందాం. అందులో పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి. నేను ఇక్కడ గరం మసాలా స్కిప్ చేస్తున్నాను. మీకు కావలిస్తే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇది ఈ చపాతీ బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుంది, హెల్దీ ఫుడ్ ఇది. జీలకర్ర, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర, వాము, గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు. మెంతికూర శుభ్రంగా కడిగేసి గోధుమ పిండిలో వేసాను. ఇప్పుడు వాటర్ కొంచెం కొంచెం వేసి రొట్టెల ముద్దలాగా కలుపుకోవాలి. ఇది చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్. మనం ఈ చపాతీ, మేథీ చపాతీ మనం రాయితా లేదా ఆవకాయతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ప్లీజ్ మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఒకేలా ఇది నచ్చితే మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇలానే కొత్త కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తాను. కొంచెం కొంచెం వాటర్ తీసుకొని చపాతీ ముద్దలా కలుపుకోవాలి. మనం రొట్టెల ముద్ద ఈ విధంగా కలుపుకుంటే చపాతీ సాఫ్ట్గా వస్తుంది. ఎప్పుడైనా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసి కొంచెం వాటర్ వేస్తుండగా ఈ విధంగా కలుపుకుంటే ఫుల్కా అయినా చపాతీ అయినా ఏదైనా సాఫ్ట్గా వస్తుంది.
నేను ఈ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. నేను ఇలానే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను అలానే వెరైటీ ఫుడ్ మీతో షేర్ చేసుకుంటాను. చూడండి, ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ మనం అద్దుకోవాలి. కవర్ చేసి 1 అవర్ గురించి ముద్ద రెస్ట్కి ఉంచుకోవాలి. ఇప్పుడు 1 అవర్ అయింది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉంది. ఆయిల్ అద్దాం కదా, కొంచెం కలుపుకోండి. మీరు ఒకసారి ఈ మేథీ రోటీ ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. హెల్దీ ఫుడ్ కూడా ఇది. ఇలా చిన్న ముద్దలు తీసుకొని బాల్ తీసుకొని మనం రోటీ చేసుకోవాలి. వస్తున్నా, వచ్చావా? ఇప్పుడు గ్యాస్ మీద తావా పెట్టి రోటీ కాల్చుకోవాలి. మీరు నెయ్యి లేదా బటర్ లేదా ఆయిల్, మీకు ఏది తినాలి అప్లై చేయాలనిపిస్తే అది చెయ్యండి. నేను ఇక్కడ ఆయిల్ రాస్తున్నాను. ఇది బటర్తో కూడా బాగుంటుంది, నెయ్యితో కూడా రుచిగా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి.
మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇలానే కొత్త కొత్త వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను. నేను కొత్తగా ఓపెన్ చేశాను యూట్యూబ్ ఛానల్. మీతోటి మంచి మంచి ఫుడ్ రెసిపీస్ షేర్ చేసుకుంటాను. ప్లీజ్ మీ ఎంకరేజ్మెంట్ ఉండాలి. మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ వల్ల నాకు ఇంట్రెస్ట్ వస్తుంది కొత్త కొత్త వీడియోస్ అప్లోడ్ చేయడం. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. నేను ఇక్కడ ఆయిల్ అప్లై చేస్తున్నాను. మీరు నెయ్యి, బటర్, ఆయిల్ మీకు ఏది నచ్చితే అది అప్లై చేయండి. ఇది ఈ రోటీ మేథీ రోటీ రాయితా అంటే పెరుగులో మనం పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ వేసి దాంతోనే తింటే బాగుంటుంది, లేదా ఆవకాయతోనే బాగుంటుంది. ఇది హెల్తీ బ్రేక్ఫాస్ట్. ఒకసారి మీరు ఇది ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. నేను ఈ వీడియో స్కిప్ చేయకుండా డైరెక్ట్గా మొత్తం నేను ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను. అందుకే కొంచెం ఈ వీడియో లాంగ్ అయింది. అంటే మీకు తెలుస్తుంది ఈ విధంగా చెయ్యాలి అని. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇలానే కొత్త కొత్త వీడియోస్ మీతో షేర్ చేసుకుంటా. ఇలానే రెండు వైపులు కాల్చుకోవాలి. చూసారా, మెథి రోటీ రెడీ. ఇది చాలా సాఫ్ట్గా ఉంది, కమ్మగా ఉంటుంది ఈ రోటీ పెరుగుతో తింటే. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.